గుంటూరు పట్టణంలో ఐటీ గ్యాంగ్ దోపిడీ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఆదాయ పన్ను అధికారులమని చెప్పి మారుమూల ప్రాంతంలో మహిళ ఇంట్లో 50 లక్షలు నగదు 50 సవర్ల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఇంట్లోని మహిళకు దుండగులు గన్ చూపించి బెదిరించారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను కూడా దుండగులు తీసుకుని వెళ్లారు. గుంటూరులోని కొందరు వ్యక్తులకు కళ్యాణి అనే మహిళ బినామీగా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మారుమూల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంట్లో డబ్బులు నగలు ఎందుకు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో డబ్బు ఉందని తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీంతో పాటు మరో 3 బృందాలు రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎస్పీ సీతారామయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత చెప్తారు, ముందు నేను అనుకున్నాను సహకరించండి అన్న. మా ఇంట్లో కెమెరాలన్నీ పీకేసేసారు. మొత్తం వాళ్ళే గిరివాళ్ళు మొత్తం సర్ది ఎత్తుకున్నారు. మంచం కింద టంగు పెట్టిన డబ్బులు బంగారం మొత్తం సంచి వేసుకున్నారు. నా ఫోన్ 2 తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు సార్. నేను ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమనుకొని ధైర్యంగా ఉన్నాను. తర్వాత దొంగలను తెలుసుకున్నాక పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఆయన ఏమో గెడేసేసి వెనక నుంచున్నాడు. ఒక ఆయన మధ్యలో కుర్చీలో కూర్చోబెట్టారు. వాళ్ళే ఎత్తుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు. నేను అడిగా, సార్ వాటికన్నిటికి లెక్కలు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, నేను చెప్తా, నేను కష్టపడే సొమ్ము అని నేను చెప్పినా కూడా ఏమన్నంటే తర్వాత చూసుకుందాం, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అన్నాడు. సాయంత్రం నాది ఫోన్ ఉండాలి కదా సార్. ఇదే అంశంపై మా గుంటూరు ప్రతినిధి పవన్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి పవన్, ఐటీ గ్యాంగ్ దోపిడీ వ్యవహారంపై అప్డేట్స్ అందించండి. ఏదైతే మహానగరంలో ఐటీ అధికారులు అంటూ కూడా 50 లక్షల రూపాయలు నగదుతో పాటు 50 సవర్ల బంగారం దోచుకునేటువంటి ఘటన అయితే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఏదైతే గుంటూరు ప్రగతి నగరంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లోకి కూడా కొంతమంది ఐటీ అధికారులు అంటూ కూడా ఆ ఇంట్లోకి చొరబడిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు, అదేవిధంగా సంబంధించినటువంటి సంబంధించినటువంటి కొన్ని కెమెరాలను కూడా వారు తీసుకున్నటువంటి అనంతరం ఆ ఇంట్లోకి నేరుగా వెళ్ళి కూడా తమ ఐటీకి సంబంధించినటువంటి అధికారులు అంటూ మీ దగ్గర ఉన్నటువంటి బంగారం డబ్బు మొత్తం కూడా బయటకు తీయాలంటూ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను బెదిరించి తమ దగ్గర ఉన్నటువంటి డబ్బును అదేవిధంగా బంగారాన్ని కూడా దోచుకెళ్లారంటూ కూడా ఓ మహిళ పాతగుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఈ ఘటన వెలుగు చూసింది. ఏదైతే గుంటూరుకు చెందినటువంటి కళ్యాణి అనేటువంటి మహిళ కూడా గత కొంతకాలం నుంచి ఆ యొక్క ఇంట్లో నివసిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఐటీ అధికారులు వచ్చి తమ డబ్బుని బంగారాన్ని దోచుకెళ్లారని చెప్పైతే మాత్రం మహిళ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే పోలీసులు ఒక పక్క అంటే నిజంగా ఐటీ అధికారుల ఆ ఇంటి వైపు వెళ్ళారా, లేదంటే కళ్యాణి సంబంధించిన బంధువులు ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ యొక్క ఉదాంతం అంతా కూడా ఈ యొక్క ఘాతకాన్ని పాల్పడ్డారా అన్నటువంటి విషయంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అదేవిధంగా డిఎస్పీ సీతారామయ్యతో పాటు కూడా ఆ యొక్క ఇంటి పరిసర ప్రాంతాలను అయితే మాత్రం పరిశీలించారు. మొత్తం 3 బృందాలను కూడా రంగంలోకి దింపి కూడా ఎవరు ఆ ఐటీ సంబంధించిన అధికారులు అని చెప్పి దోచుకెళ్లారో ఆయా సంబంధించిన నిందితులను కూడా పట్టుకునేందుకు కూడా క్రూస్ టీంలు కూడా రంగంలోకి దింపి ఇల్లంతా కూడా మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ యొక్క కళ్యాణికి సంబంధించిన మహిళ అనే మహిళ గత కొంతకాలంగా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరికి బినామీగా ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని హార్డ్ డిస్క్లు ఉంటాయో వాటిని కూడా వారే తీసుకొని వెళ్లారు అని చెప్పి కూడా ఆ మహిళ అయితే చెప్తా ఉంది. కానీ ఆ మహిళ చెప్పేదానికను ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి మాత్రం పోలీసులు సంబంధం లేదంటున్నారు. ఖచ్చితంగా ఇది ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి బంధువులే చేసి ఉంటారని చెప్పి కూడా అనుమానం అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా విచారించినటువంటి అనంతరం ఆయా సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. చాలని ఓకే పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.